లేకపోతే ఆయన యందు విశ్వాసం మనం ఉంచలేము, మనం జీవించినప్పుడు. హల్లెలూయా. కనుక ఈ విషయాలను మనం నేర్చుకోవడానికి ఇష్టపడదాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, గలతీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం. గలతీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం. గలతీ 2వ అధ్యాయము 20 వచనం చదువుకుందాం. 2:20. చూడండి, అపోస్తుడైన పౌలు అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇక జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను అంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాము. నేను సిలువ వేయబడి ఉన్నాను అంటున్నాడు. ఏమంటున్నాడు? నేను సిలువ వేయబడి ఉన్నాను. పౌలు, నువ్వు సిలువ వేయబడి ఉన్నావా? మరి జీవించేవారు ఎవరు అంటే, నేను కాదు, నా యందు ఏమంటే క్రీస్తు జీవిస్తున్నాడు అంటున్నాడు. అంటే సిలువ మీద ఉన్నవాడు మళ్ళీ జీవించి ఉండడం ఏంటి? సిలువ మీద ఉన్నవాడు ఏమైపోతాడు? చచ్చిపోతాడు కదా. మళ్ళీ జీవించడం ఏంటి అనే విషయాన్ని మనం ఆలోచిస్తుంటే కొంచెం ఏమండి అది అన్యులకైతే మరి ఇంకెక్కువ డౌట్ అవుతుంది. నీకు కొంచెం అర్థం చేసుకున్నావు కాబట్టి నీకు అర్థమవుతుంది. ఏమంటే సిలువ మీద ఉన్నవాడు మళ్ళీ జీవించడం ఏంటి? సిలువ మీద ఉన్నవాడు ఏమవుతాడు? చనిపోతాడు. ఖచ్చితంగా చనిపోతాడు సిలువ మీద ఉన్నవాడు. ఏమంటే ఇక్కడ విషయం ఏంటంటే, నేను అని చెప్తున్నాడు. నేను అంటే పాత పురుషుడు. ఈ పాత పురుషుడు ఎక్కడ పెట్టాడట? సిలువ మీద పెట్టాడు. అది చస్తాడు. ఏమండి జీవించున్నది నేను కాదు, అది చచ్చిపోయాడు. ఇప్పుడు క్రీస్తు నన్ను బ్రతికించాడు. నేను ఇప్పుడు ఎక్కడ లేను? సిలువ మీద లేను, క్రీస్తు కొరకు నిల్చున్నాను. హల్లెలూయా. క్రీస్తు కొరకు బ్రతుకుతున్నాను. ఇద్దరు ఉన్నారనమాట నేనులో. ఒక నేనేమో చచ్చేవాడు, ఒక నేనేమో జీవించేవాడు. దేవుని స్తోత్రం. ఎవరితో జీవించేవాడు? స్వతహాగా జీవించేవాడు కాదు, క్రీస్తుతో కూడా జీవించేవాడు. హల్లెలూయా. అందుకే వాడికి లోకానికి ఏమి లేదంటే సంబంధమిక లేదు. చచ్చిపోయిన వాడు రుణ విముక్తుడు అవుతాడు. హల్లెలూయా. ఈ లోకంలో ఎన్ని రకాల కేసులు ఉన్నా వాడు చచ్చిపోయాడు అనుకో, ఇంకా వాడి కేసు ఏమవుతుంది? కొట్టివేయబడుతుంది, రుణ విముక్తుడు అవుతాడు. అతడు లేడు. ఇప్పుడు నేనన్నవాడు లేడు. మరి ఎవరున్నారంటే క్రీస్తు ద్వారా బ్రతికిన వాడు ఉన్నాడు. హల్లెలూయా. ఈ సత్యం మనం తెలుసుకుంటే ఇంక ఈ లోకంలో లోకం కార్యాలు, లోక పద్ధతులు, దేవుడిని అవమానపరిచే పద్ధతులు ఏముండవు. ఎందుకంటే నేను బ్రతికలేనుగా. ఒకసారి ఏమండి మోడీ గారు చాలా గొప్ప భక్తుడు ఆయన. ఏమండి ఈ మోడీ గారు ఏం చేశారంటే, ఏమంటే డిఎల్ మోడీ గారు, ఈ డిఎల్ మోడీ గారు ఏం చేశారంటే ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడట. ఏం చేస్తున్నాడు? ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడు. ఇతడు ఒకప్పుడు భయంకరమైన పాపి. అయితే ఇప్పుడు అతడు ఏమయ్యాడు? సిలువ కొట్టుకొని క్రీస్తు ద్వారా బ్రతుకుతున్నాడు ఇప్పుడు. హల్లెలూయా. అతడు లేడు, అతడు చచ్చిపోయాడు. ఇప్పుడు అతను ఎవరున్నారు? క్రీస్తు. కాబట్టి క్రీస్తు బ్రతికించినోడు కనుక అది ఆయన శరీరం కాదు కనుక ఇక తన మీద అధికారం ఎవరికి ఉంది? క్రీస్తుకు ఉంది. అది ఎరిగిన ఆయన ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉంటే అక్కడ కొంతమంది పోకిరి కుర్రోళ్ళు ఏం చేస్తున్నారట? పేకాట ఆడుతున్నారట. ఏం ఆడుతున్నారు? ట్రైన్లో పేకాట ఆడుతున్నారట. పేకాట ఆడుతున్నప్పుడు ఈయన అలా చూసుకొని అలా చూస్తూ ఉంటే ప్రభు వీళ్ళకి ఎలా సువార్త చెప్పాలి అని ఆలోచన చేస్తున్నాడు ఈయన. చేస్తుంటే అప్పుడు ఏమండి వాళ్ళు అడిగారట, రావయ్య హ్యాండ్ ఒకటి ఖాళీగా ఉంది, నీ హ్యాండ్ ఎత్తు కానీ నువ్వు ఆడుదు కానీ రా అని ఆహ్వానించారట. ఆయన వాళ్ళ వైపు చూసి ఒక మాట అన్నాడట, నాకేం లేదు, నాకు చేతులు లేవు అన్నాడట. ఇలాగ పెట్టి నాకు చేతులు లేవు అన్నాడట. వాళ్ళు పక్కున నవ్వారట అందరూని. ఊరు బాబు చేతులు ఉంచుకో, చేతులు లేదు, స్కూలు చేయమో అనుకున్నట్టుగా వాళ్ళు మాట్లాడి నవ్వుతున్నారట. అప్పుడు ఏటయా చేతులు ఉన్నాయి కదా నీకు, చేతులు లేవని మాట్లాడుతున్నావేంటి అన్నారట వాళ్ళు. అప్పుడు ఆయన చెప్పాడట, ఇవి నావి కావుగా అన్నాడట. ఇవి నావి కాదు, మరి నీ కాకపోతే ఎవరయ్యా అంటే ఇవి నా క్రీస్తువి. అలా హల్లెలూయా. నా చేతులు ఎప్పుడో నాశనం అయిపోయాయి. ఇవి ఎవరి చేతులు అంటే క్రీస్తు చేతులు. ఒకప్పుడు ఈ చేతులు, ఒకప్పుడు నాకున్న ఆ చేతులు ఏం చేసేది తెలుసా?
ఎంతోమందిని కొట్టాయి, ఎంతోమందిని హింసించాయి, ఎన్నో రకాలుగా అనేక బాధలు పెట్టాయి, ఎన్నో రకాలైన చెడు ఆటలు ఆడిన చేతులు ఇవి. కానీ ఆ చేతులు ఏమైపోయాయి? సిలువకు కొట్టబడ్డాయి. ఇవి నా ప్రభు చేతులు, ఇవి నావి అవన్నాడట. అలా ఆశ్చర్యపోయి ప్రభు మాటలు విని వారు మార్పు చెంది పశ్చాత్తపడి ఆ రోజు వారు యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించారట. హల్లెలూయా. భక్తి జీవితం అంత స్థాయిలో మనం చేసినప్పుడు ఎంతటి ఘోరమైన పాపులైన ఏమవుతారండి? మారితేరుతారు. దేవుని స్తోత్రం. ఆయన ద్వారా అనేక మంది ఏమండి మార్పు చెందడం, రక్షణలో రావడం దేవుడు వాడుకున్నాడు. హల్లెలూయా. అందుకే చూడండి ఒక మాట, 2 కొరింథీ పత్రిక 5:17. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో ఉంటుంది. చూడండి, ఎవరైనా సరే ఆళ్ళు లేదు, ఇల్లు లేదు, ఇల్లు లేదు, ఆళ్ళు లేదు, పొట్టు లేడు, పొడుగుడు లేడు, ఆ కొల లేదు, ఈ కొల లేదు. ఏమండి, ఎవరైనా సరే ప్రభువునందు కనుక నీవు ఉంటే, ప్రభువులో కనుక నీవు ఉంటే, అమ్మా ప్రభువులో నీవు ఉంటే నువ్వు ఎలా ఉంటావో తెలుసా? నూతన సృష్టి అంటే నూతనత్వం కనబడుతుంది. పాత పులిపిండి నీలో కనబడదు. చాలామంది ప్రభుని నమ్ముకున్నాం అంటున్నారు, కానీ పేరు మారింది, కానీ గుడి మారింది, కానీ బ్రతుకు మారలేదు. బ్రతుకు మారకపోతే ఏం ప్రయోజనం ఉంటుంది? ఏమండి, ప్రయోజనం కావాలంటే నువ్వు సిలువలో ఉండాలా, నువ్వు సిలువలో ఉండాలా. నూతన పురుషుడులో ప్రభు ఉండి నడిపిస్తాడు. హల్లెలూయా. అందుకే నేను అనేవాళ్ళు ఉన్నారు. నేను అందుకే చాలామంది అంటారు నేనండి. ఆ నేను అన్నవాడు చావాలా? ఎవడు చావాలా? ఆ నేను అని ప్రతిదానికి అనుకుంటున్నవే ఆ నేను అన్నవాడిని చంపేసి నేను కాదు క్రీస్తు అన్నవాడు రావాలా. హల్లెలూయా. ఎవరు రావాలా? నేను కాదు అనుకున్నవాడు రావాలా. నేను కాదు, మరి ఎవరయ్యా నువ్వు? క్రీస్తు అన్నవాడు నీలోకి రావాలి. నేను అనుకున్నంత కాలం ఇంకా నువ్వు పాత జీవితంలో ఇంకా బ్రతుకుతున్నావు అని అర్థం. అందుకే నేను కాదు, నా యందు క్రీస్తు. అందుకే పౌలు అంటున్నాడు, ఎవడైనా సరే క్రీస్తు నందు ఉంటే వాడు నూతన సృష్టి, పాతవి గతించెను. ఇదిగో అతని జీవితం అంతా కూడా, సమస్తము కూడా, అంటే మాట, చూపు, నడక, తిండి, పద్ధతులు అన్నీ ఏంటో తెలుసా? కొత్త అవ్వాలా. దేవుని స్తోత్రం. ఇంకా పాతలాగా నువ్వు ఉండడానికి వీల్లేదు. మార్పు అంటే అది. ఆ మార్పు చూపించాలి. ఒకసారి ప్రభుని నమ్ముకొని నేను వెళ్తూ ఉంటే నా ఫ్రెండ్స్కి నేను సువార్త చెప్పాను. నా ఫ్రెండ్స్కి సువార్త చెప్పినప్పుడు వాళ్ళు విన్నారు. వాళ్ళు విని ఏమండి వాళ్ళు ఏం మాట్లాడలేకపోయారు. ఎందుకంటే నేను ఎలాంటి వాళ్ళకి తెలుసు కనుక. తర్వాత కాలంలో నేను వస్తూ ఉంటే నన్ను చూసి దాక్కుంటున్నారండి. నన్ను చూసి ఏం చేస్తున్నారు? దాక్కుంటున్నారు. నాకు అర్థమైపోయింది. ఎందుకు దాక్కుంటున్నారు? ఒకప్పుడు చట్టాపట్టాలు వేసుకొని ఎలా పడితే అలా తిరిగే వాళ్ళం. ఇప్పుడు నేను కనపడితే బాగుండని చూసేవాళ్ళు ఇప్పుడు నన్ను చూసి ఎందుకు దాక్కుంటున్నారు? వాడు కాదు. ఎవడు కాదు? వాడు కాదు. వీడు ఇంకొకడు. ఆడైతే సినిమాకి వెళ్దాం అంటాడు, ఆడికేమో ఫ్యాషన్ చేద్దాం అంటాడు, ఆడు అలాగే వెళ్దాం అంటాడు, ఎలాగెళ్దాం అలా చేద్దాం అంటాడు. వాళ్ళు ఏమంటే అదే అంటాడు. వాళ్ళు ఆన్లైన్ కూడా తీసుకెళ్ళి చేస్తాడు. కానీ వీడైతే ఇప్పుడు ఏమంటాడు? సినిమాకి చూడకూడదు, అల్లరి పనులు చేయకూడదు, త్రాగకూడదు, జూదము ఆడకూడదు, కుటుంబాన్ని పాడు చేసుకోకూడదు, జీవితాన్ని పాడు చేసుకోకూడదు అని వీడు చెప్తాడు. కైని గుటకాలు వేయకూడదు, నువ్వు నాశనం చేసుకోకూడదు అని చెప్తాడు. అలాగే నన్ను చూసి దాక్కున్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అలా నన్ను చూసి దాక్కుని ఏమంటే ఏది ఈ మంచి చెప్పేస్తే ఎక్కడ నేను మారిపోతాను అనుకున్న వాళ్ళందరూ అమ్మా ఎగిరిపోయారు. వాళ్ళు ఎవరు లేరు. కానీ ఎన్నో శ్రమల్లో, ఇరుకుల్లో, అనారోగ్యంలో, యాక్సిడెంట్లో నన్ను దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. హల్లెలూయా.
నాకంటే బలం ఉన్న వాళ్ళు, నాకంటే వయసు చిన్న ఉన్నవాళ్ళు, నాకంటే ధనం ఉన్నవారు, నాకంటే గొప్ప బంధుబలం ఉన్నవాళ్ళు వెళ్ళిపోయారు. అలా అవేమి వాళ్ళని ఏం చేయలేదు, వారి చావుని ఆపలేదు. నేను ఆ చావుని ఆపగలిగేది, నన్ను బ్రతికించేది ఆయన వాక్యం అని వాక్యం చెప్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరిదండి? నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బాధలలో కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై యేసు వందనమయ్యా. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. పాల వంటిది జుంటె తేనె వంటిది, నా జిహ్వకు మహామధురమైనది. పాల వంటిది జుంటె తేనె వంటిది, నా జిహ్వకు మేలిమి బంగారు కన్నా కోరదగినది. మేలిమి బంగారు కన్నా రాసుల కన్నా రత్నరాసుల కన్నా కోరదగినది. నీ వాక్యమే నన్ను బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా. ఆయన వాక్యం మనల్ని బ్రతికిస్తుంది, బాధల్లో అదే మనకు నెమ్మదినిస్తుంది అన్నమాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఏమండి, కరుణా సంపన్నుడై, అదిగో మన అపరాధముల చేత మనం చచ్చిన వారమై ఉన్న సైతము, అబ్బా మన ఎడల చూపిన తన ఆయనతో మనం బ్రతికేసాం. ఏమండి, ఆయన ఎలాగైతే సిలువలో చనిపోయాడో మనం కూడా సిలువ ఎక్కి చచ్చిపోయాం. ఏమండి, అపరాధముల చేత పాపం చేత చచ్చి ఉన్నాం. ఏమండి, ఈ చచ్చిపోయిన మనము సిలువ కొట్టేసాం. ఇప్పుడు కొట్టేసిన మనము ఇప్పుడు క్రీస్తులో మనల్ని ఆయన ప్రేమతో మనల్ని బతికించాడు. ఇప్పుడు జీవించుచున్నది నేను కాదు. ఇది ఎప్పుడు తెలుసుకోవాలి చెప్పండి? జీవించుచున్నది నేను కాదు, జీవించుచున్నది నేను కాదు, నా యందు క్రీస్తే జీవించుచున్నాడు. ఆమేన్. ఇది ఎప్పుడైతే తాత్పర్యం నీళ్ళకి వస్తుందో నూతన సృష్టి అనుభవం నీలో కనబడుతుంది. అంతవరకు నీకు నూతన సృష్టి కనబడదు. హల్లెలూయా. అప్పుడే దేవుడు ప్రత్యక్షత నీకు వస్తాయి. ఏమీ లేవు, వస్తావు, 4 మాటలంటే తిరుగుతున్నావు అంటే నువ్వేం చేస్తున్నావు అంటే అర్థం పర్థం లేకుండా జీవిస్తున్నావు. అర్థం పర్థం చేసుకోవట్లేదు, వాక్యాన్ని నువ్వు అర్థం చేసుకోవట్లేదు. అర్థం చేసుకోకపోతే వాక్యము నీ జీవితంలో నిష్ఫలముగా మారిపోతుంది. అర్థం చేసుకున్న వాడికి శక్తిగా మారుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మేము మందిరానికి వెళ్తే ఏం సుఖం అర్థం చేసుకోవాలి. ఒకవేళ అర్థం అవ్వకపోతే ప్రభుని అడగాలి. హల్లెలూయా. ప్రభు సహాయం చేస్తాడు. రోమాపత్రిక 6:6 అదే అంటున్నాడు, మనం సమాధి చేయబడాలా. కాకుండాకు పాప శరీరము నిర్ధకమగునట్లు అదిగో మన ప్రాచీన స్వభావం ఆయనతో సిలువ ఇవ్వాలా. అందుకే నేను సిలువ వేయబడి ఉన్నాను, జీవించువాడు నేను కాను. మరి ఎవరో క్రీస్తు నా యందు జీవించుచున్నాడు. ఈ తాత్పర్యం నీలో నాలో మన అందరిలో ముద్రించబడాల. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చూడండి, పిలిపిలు రాసిన పత్రికలు అదే అంటాడు, ఇక నువ్వు జీవించేవాడు నేను కాదని చెప్పి ఏమంటాడంటే, మరి నువ్వు ఎలాగయ్యా, ఏం చేస్తావు, ఎలా బతుకుతావు, ఎలా నడుస్తావు అంటే, నన్ను బలపరిచేవాడు ఉన్నాడు.
నన్ను బలపరిచేవాడు ఉన్నాడుగా. ఎవరో నాలో జీవిస్తున్నవాడు, నన్ను బలపరిచేవాడు ఆయన యందు నేను సమస్తము చేయగలను. ఆయన యందు నేను సమస్తము ఆయన నాలో ఉన్నాడు కనుక ఆయన ద్వారా నేను ఏదైనా చేయగలను. హల్లెలూయా. ఈ తాత్పర్యం మనలోకి వస్తే ఏ విషయంలో భయపడం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము, కొలసీలు రాసిన పత్రికలో కూడా 1వ అధ్యాయము 29 చూద్దాం. కొలసీలు రాసిన పత్రిక నాలో బలముగా కార్యసిద్ధి కలుగు చేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. నాలో బలముగా కార్యసిద్ధి చేసేవాడు ఎవరో? ఆయనే. ఆయన క్రియాశక్తిని బట్టి నేను ఏదైనా పోరాడతానో, నేను ప్రయాసపడతాను. ఎందుకంటే ఆ పోరాటం, ఆ ప్రయాసం వ్యర్థము కాదు. హల్లెలూయా. అందుకే నేను పోరాడతాను, ప్రయాసపడతాను. దేవుని స్తోత్రం. అంటే అది నా శక్తి కాదు, నా దేవుని శక్తి నాకు విజయం ఇస్తాడు. హల్లెలూయా. ఈ తాత్పర్యం మనలోకి రావాలి. రోమీలకు రాసిన పత్రిక, రోమాపత్రిక 15వ అధ్యాయం, రోమాపత్రిక 15వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుదాం. 18వ వచనం. ఎలాగనగా అన్యజనులు విధేయులగినట్లు వాక్యము చేతను, క్రియ చేతను, గురుతుల బలము చేతను, మహత్కార్యముల చేతను, బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చే కానీ మరి దేన్ని గూర్చి మాట్లాడితే ఎంపను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఏమంటే అన్యజనులు విధేయులు అవ్వాలంటే ముందు ఏం చేయాలంటే వాక్యము చేతను మార్పు చెందాలా. 1. 2 క్రియలు కనబడాలా. కొంతమంది యేసుప్రభుని నమ్ముకుంటారు కానీ దాహం అన్నవాడికి నీళ్ళెవరో, ఏమంటే దాహం అన్నవాడికి నీళ్ళెవరు, భిక్ష వెతుకున్నవాడికి ఇప్పుడు మెతుకు పెట్టరు, అంటే చలిగా ఉన్నవాడికి ఏది ఇవ్వడానికి ఇష్టపడరు. అంటే వీళ్ళు మాటలు చెప్తారు కానీ క్రియలు ఉండవు. ఏముండవు అంటే క్రియలు ఉండవు. ఎన్ని మాటలు చెప్తే. అందుకే మన జీవితం ఎలా రావాలంటే క్రియారూపంలోనికి రావాలి. యేసు ప్రభుని నమ్ముకొని ఆ క్రియలు చేయకుండా ఊసులు చెప్తే ఎవడికి కావాలా? ఏమంటే కష్టంలో ఉన్నారు, బాధలో ఉన్నారు అనుకుంటున్నాం. మన దగ్గర ఒక 10,000 ఉన్నాయి, ఒక 100 రూపాయలు మనం సాయం చేయలేమా? 10,000 రూపాయలు ఉన్నాడు, 100 రూపాయలు సాయం చేయలేమా పేద అన్న వాళ్ళకి? కానీ చాలామందికి ఏమి రావు, చేతులు రావు. ఇంకా అది కూడా ఉంటే ఇంకా మిగిల్చుకుంటా. ధర్మము, దానము అనేది మళ్ళీ దేవుడికి తిరిగి ఇచ్చేస్తాడు. దేవుని స్తోత్రం. అందుకే ధర్మం అంటే ఏంటి? సహాయము చేయుట, మేలు చేయుట. ఈ సహాయం, మేలు అనేది ఏంటో తెలుసా? మళ్ళీ తిరిగి నీకు వచ్చేస్తుంది. అందుకే ఎవరికైనా సాయం చేసావంటే దేవుడికి ఇచ్చినట్టు అది. హల్లెలూయా. దేవుడు మళ్ళీ నీకు సహాయము చేస్తాడు. హల్లెలూయా. అందుకే తాగుబోతులకి, జోదగాళ్ళకి, ఆలకాదని ఆకలితో ఉన్న వాళ్ళకి, బాధలో ఉన్న వాళ్ళకి, సమస్యలో ఉన్న, ఇరుకులో ఉన్న, అనారోగ్యంతో ఉన్న వారికి మనము సహాయము చేయగలిగితే అది దేవుడు మలిగేస్తాడు. అందుకే ఈరోజు చాలామంది వాక్యం ఉంది కానీ వాక్యానుసారమైన జీవితము లేదు, క్రియలు లేవు. వాళ్ళు చూస్తే వాళ్ళు ఏమి లేవండి, క్రియల్లో. మాకు ఒక వ్యక్తి తెలుసు, ఆవిడ పేరు చెప్పను కానీ ఆవిడ ఎంత బాగా వాక్యం చదువుతుందో, ఎంత బాగా వాక్యం చెప్తుందో, ఎంత బాగా వాక్యానుసారంగా ప్రార్థన చేస్తుందో. కానీ వాళ్ళ ఇంట్లో గొడవ ఏంటో తెలుసా? వాళ్ళ ఆయనకి ఆవిడకి గొడవ. నువ్వు చర్చికి వెళ్తున్నావు కానీ ఈ సీరియల్ పిచ్చి నువ్వు మానలేదేంటే అంటాడు ఆయన. నేను చర్చికి వెళ్తే నువ్వు చర్చికే రావట్లేదు అని. నీ చర్చికి వెళ్ళకుండానే నేను ఏ వార్తలో చూసుకుంటాను, నువ్వు ఎప్పుడు ఆ సీరియల్లో చూస్తావని ఇద్దరికి గొడవ అయ్యి ఒక చిన్న టీవీ కొనిచ్చేసాడు ఆవిడకి. ఎందుకంటే ఆవిడ గోల పడలేక ఆవిడ ఏం చేసేదంటే ఆ సీరియల్ టయానికి ఎన్ని ప్రార్థనలు ఉన్న టయానికి ముగించేసుకొని వెళ్ళిపోవడానికి ప్లాన్ చేసుకుంటూ ఉండేది.
అందుకే పాస్టర్ గారికి కూడా చెప్పేసేది, ఎందుకంటే ఈ టైంలో నువ్వు ముగించేయాలి అబ్బాయి, ఎందుకంటే ఆ సీరియల్ అయిపోతుంది అలాగా. కానీ ఆమె భక్తి వ్యర్థమైపోతుంది. అటువంటి భక్తి వద్దు మనకి దేవుడితో గడిపే భక్తికి, దేవుడికి విలువిచ్చే భక్తి, క్రియలు కలిగిన భక్తి మనం చెయ్యాలి. దేవుని స్తోత్రం. ఆవిడని చూసి, ఆవిడ సంఘ పెద్ద, ఆవిడని చూసి అందరూ నేర్చుకున్నారు. కాబట్టి నిన్ను నన్ను చూసే నేర్చుకుంటారు. ఎవరు పెద్దలుగా ఉంటారో వారిని చూసే కింద ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, నేర్చుకుంటారు. అందుకే నువ్వు పెద్దగా ఉండే నీవు, గొప్పగా ఉండే నీవు ఎక్కడా కూడా అలాంటి ఏమండి అలాంటి చిల్లర వాటికి నువ్వేమవ్వకూడదు, బానిస అవ్వకూడదు. అవి చిల్లర పనులు, ఆ అల్లరితో కూడిన ఆట పనులు అవన్నీ నిజాలు కాదు. మరి ఏంటయ్యి, డైరెక్టర్ అది చేసి చూపిస్తున్నాయి అనమాట. అయ్యే చూసి ఏం చేస్తున్నారు, నీ ఇంట్లో నీ పిల్లలు లేకపోతే నీ ఇంట్లో వాళ్ళు అందరూ ప్లే చేస్తున్నారు. అది రివర్స్ అయిపోయి మరణాలు కూడా వస్తాయి అన్నమాట. కాబట్టి అవి కాదు. రియాలిటీలోకి వెళ్తే వాక్యం చెప్పినప్పుడు వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే మన కుటుంబాన్ని బాగు చేస్తుంది. హల్లెలూయా. అందుకే ఉంటాడు, క్రియల చేతను, గురుతుల బలము చేతను, మహత్కార్యముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను, క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చే కానీ మరి దేని గురించి మాట్లాడిన తెగించను. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపక్కల ఉన్న ప్రదేశములందు ఇల్లరికు ప్రాంతము వరకు క్రీస్తు సువార్త పూర్ణంగా ప్రకటించుచున్నాను. ఆమేన్. ప్రకటిస్తున్నాడు దేవుడు. ఏమండి, ఆయన చూచిన వారందరి జీవితాల్లో ఏమండి అతడి సాక్ష్యం కనబడతా ఉంది. హల్లెలూయా. అందుకే మన సాక్ష్యం కనబడాలి. సాక్ష్యం చెప్పడం గొప్ప కాదు, సాక్ష్యాన్ని నిలబెట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అండి ఇంకొక మాట చూద్దాం. గలతీయులకు రాసిన 2:20 అదే అంటాడు. ఏమంటాడండి, నేను సిలువ వేయబడ్డా, నేను అన్నవాడు సిలువ వేయబడ్డాడు. ఇప్పుడు క్రీస్తు ద్వారా ఆయన నన్ను బ్రతికించి నడిపిస్తున్నాడు. ఇప్పుడు జీవించున్నది నేను అనేవాడిని కాదు, క్రీస్తు నాలో క్రీస్తే ఉన్నాడు అంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించుకున్న దేవుని కుమారుని అందలి విశ్వాసము. ఏది కావాలండి? విశ్వాసము ద్వారా ఇప్పుడు బ్రతకాలి మనం. ఇప్పుడు దేని ద్వారా బ్రతకాలా? అందుకే అది లేదండి, ఇది లేదండి, అది అట్లేదు ఆయన పక్కనట్టుంది. దేవుని అందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేయండి, దేవుడే పంపుతాడు. కాకుల ద్వారా ఏలియాకి పంపిన దేవుడు మనకు పంపడా? కానీ మన ఆలోచనలో అటు ఇటు చూచినప్పుడు అలజడి వేగుతుంది. మనకి అటు ఇటు చూచినప్పుడు ఖచ్చితంగా పేతురు అంటోడే మునిగిపోయేతానికి ఇదైపోయాడు. కాబట్టి మనం ఎవరి వైపు చూడాలంటే విశ్వాసమున్న కర్త దాన్ని కొనసాగించి యేసు వైపు చూస్తే మళ్ళీ ఆయన మునగనివ్వడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఓ భక్తుడు అలా పాట పాడుకుంటాడు, నా చిన్న దోనెలో యేసయ్య ఉండగా భయమే లేదు, నాకు దిగులే లేదు. నా చిన్న దోనెలో యేసయ్య ఉండగా భయమే లేదు, నాకు దిగులే లేదు. వయ్యారే 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 ముందుకు ముందుకు సాగేదా ఐలెస్సు ఐలెస్సు ముందుకు సాగేదా ఐలెస్సు ఐలెస్సు. నా చిన్న దోనెలో యేసయ్య ఉండగా భయమే లేదు, నాకు దిగులే లేదు, భయమే లేదు నాకు. సుడిగాలులు వీచిన అలలు ఎగసిన, సుడిగాలులు వీచిన అలలు ఎగసిన, ప్రభువు నిలిచి గద్దించును శాంతినిచ్చును శాంతినిచ్చును. ప్రభువు లేచి గద్దించును శాంతినిచ్చును శాంతినిచ్చును. నా చిన్న దోనెలో యేసయ్య ఉండగా
ఒకసారి పెనుగాలులు సుడిగాలులు మన నావ మీదకి వచ్చి కొడుతున్నప్పుడు చాలా అలజడి అవుతాం, కానీ ప్రొవైడ్ చేసి ప్రార్థన చేసినప్పుడు ఆయన నిమ్మలపరుస్తాడు. ఏం చేస్తాడండి? అలా అన్నిటినీ ఆయన నిమ్మలపరిచే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నూతన స్వభావము, మొదటిది ఏంటండి? పాప స్వభావము. రెండవది ఏంటండి? పాప స్వభావం సిలువ కొట్టబడ్డది, నూతన స్వభావం ప్రభు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. ఆ నూతన స్వభావం ఇచ్చిన దేవుడే నిన్ను నడిపించాలనుకుంటున్నాడు కనుక నీవు నీ మీద ఆధారపడటం మానేసి విశ్వాసమున కర్త ఆ దేవుడి యందు విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసం నిన్ను ఏం చేస్తుందంటే సిగ్గుపరచదు. ఆ విశ్వాసం నిన్ను ఎప్పుడు సిగ్గుపరచదు. ఎందుకు అంటే ఆయన యందు విశ్వాసమే మనలో మన జీవితాల్లో అద్భుత ఆశ్చర్యకార్యాలు చేస్తుంది. అందుకే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. కాబట్టి విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు అద్భుత ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. అందుకే ఏమండి, దావీదు విశ్వాసం ఉంచినప్పుడు దావీదుని దేవుడు రాజుగా మార్చలేదా? సంసోను విశ్వాసం ఉంచినప్పుడు కోల్పోయిన బలాన్ని మళ్ళీ తిరిగి ఇవ్వలేదా? హల్లెలూయా. కాబట్టి విశ్వాసము ద్వారానే. అందుకే మీరు ఈ విశ్వాసం కోసం ఇంకా డీప్గా మీకు తెలియాలంటే ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం అంతా చదువుకోండి. దాన్ని విశ్వాస పత్రిక అంటారు. హల్లెలూయా. విశ్వాస అధ్యాయం అది. హల్లెలూయా. అందులో విశ్వాస వీరుల జాబితా ఉన్నది. అది మీరు చదివితే విశ్వాసం ఎవరిని అన్నట్టు పరచబోదు. మరి ఏం చేస్తుందంటే అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తుంది. హల్లెలూయా. మహత్కార్యాలు సూచక్రియలు చేస్తుంది అన్నమాట. కాబట్టి ఈరోజు చాలామంది ఎలాగున్నారంటే విశ్వాసం గల వాళ్ళు తక్కువైపోయారు, పరిస్థితుల మీద ఆధారపడే వాళ్ళు ఎక్కువైపోయారు. గనక మనం అద్భుతాల ఆశ్చర్యకార్యాలు మన జీవితాల్లో కనుమరుగైపోతున్నాయి. హల్లెలూయా. కాబట్టి మన దేవుడు ఏం చేసే దేవుడు? అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు మహత్కార్యాలు చేస్తాడు. మరి అవి జరిగినప్పుడే అనేక మంది ప్రభు దగ్గర రాగలుగుతారు. కనుక ఏమంటే ఆ సూచక్రియలు ఆ మహత్కార్యాలు బట్టి ప్రభువు నామం ఏమవుతుందంటే మహింపరచబడుతుంది అన్నమాట. హల్లెలూయా. కాబట్టి మనం తెలుసుకోవాలి, జీవించుచున్నది నేను కాదు, నా యందు క్రీస్తే జీవిస్తున్నాడు. ఈ జీవితం ఆయనది అని మనం నడుచుకుంటున్నప్పుడు దేవుడు నిన్ను నన్ను గొప్ప బలమైన పాత్రగా వాడుకుంటాడనమాట. దేవుని స్తోత్రం. అందుకే ఏమున్నది అక్కడ? నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించుకున్న దేవుని కుమారుని యందు విశ్వాసం వలన నేను జీవిస్తున్నాను అన్నాడు. ఏమన్నాడా? ఆ కుమారుని యందు విశ్వాసం వల్ల నేను జీవిస్తున్నాను. ఎస్, నీవు నేను మనం అందరూ ఎలా జీవించాలంటే విశ్వాసం వల్లనే జీవించిన వారే విశ్వాసులు. హల్లెలూయా, హల్లెలూయా. నా విశ్వాసము సిగ్గుపరచ, నా విశ్వాసము వృద్ధిపరచగలవు, నా విశ్వాసము నీ విశ్వాసములో స్థిరపరచగలను, పెంచగలవు. నా విశ్వాసకర్త నీ విశ్వాసములో స్థిరపరచి నన్ను నడిపించగలవు. నా విశ్వాసము వృద్ధిపరచగలవు, నా నా విశ్వాసము సిగ్గుపరచవు. అవును ప్రభా, మా విశ్వాసాన్ని నువ్వు వృద్ధిపరిచే దేవుడు కానీ మా విశ్వాసాన్ని ఏనాడు సిగ్గుపరిచే దేవుడు కాదయ్యా. పితరుల విశ్వాస అడుగులలో నే
నడచిన త్రుట్రిల్లను పితరుల విశ్వాస నే నడచిన తొట్రిల్లను నాడుగులు స్థిరపరిచి పట మీద నిలిపి నాడుగులు స్థిరపరిచి బండ మీద స్తోత్రం గణపరచినావు నా విశ్వాసమును గణపరచినావు నా విశ్వాసమును నా విశ్వాసము నా విశ్వాసము సిగ్గుపరచవు నా విశ్వాసము నా విశ్వాసము నే లేకుండా విశ్వాస వీరుల జాబితా సంపూర్ణము కానేరదు నే లేకుండా విశ్వాస వీరుల సంపూర్ణము కానేరదు శ్రమలు సహించుటకే నే పిలువబడితిని శ్రమలు సహించుటకే నే పిలువబడితిని మరి శ్రేష్టమైనది సిద్ధపరచినావు మరి శ్రేష్టమైనది సిద్ధపరచినావు నా విశ్వాసము అందరూ చెప్దాం నా విశ్వాసము సిగ్గుపరచవు నా విశ్వాసము అందరూ చెప్దాం నా విశ్వాసము ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె నన్ను ఆవరించెను ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె నన్ను